ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ తిండికేం కొదవలేదండి. మీరు చూస్తూ ఉంటారు, రోడ్డు మీదకి వెళితే రెండు కనబడుతుంటాయి. తినరానివి తినడానికి కావలసిన దుకాణాలు, తాగరానివి తాగడానికి కావలసిన దుకాణాలు, వాటిని ట్రాఫిక్ జామ్ చేసే పిల్లల వెహికల్స్ పార్కింగ్, ఎక్కడ తాగరానివి తాగే చోట. ఇది ప్రస్తుత భారతదేశం. అవునా లేదా చెప్పండి? ఇటువంటి తాగరానివి తినరానివి రెండు జిహ్వాగత దోషములే. జిహ్వా చాపల్యం చేతనే రెండు, అన్నం పానం, తినేది తాగేది కూడా జిహ్వా చాపల్యం వల్లనే జరుగుతున్నాయి. దీని పరిణామం ఏమిటి? అది సమాజంలో విద్యార్థులకు ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఇక్కడ తల్లిదండ్రులకు కూడా తెలియదు. తెలిసిన ఈ రోజుల్లో మామూలేనండి అని తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. ఆఖరి కల షాపుల దగ్గర తాగడం ఏంటయ్యా, తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకో, నువ్వు నేను కలిసి చూద్దాం అని తండ్రులు కూడా ఉన్నారు. సభల్లో ఇలా చెప్తున్నాం అనుకోవద్దు, ప్రపంచం ఇలా ఉంది ప్రస్తుతం. ఇలాంటి యువతే చాలా ఉంది. వాళ్ళని మీరు ఏమి చెప్పి నియంత్రిస్తారు? ప్రభుత్వాలు నియంత్రిస్తాయా? ఆ నాయకులే వాళ్ళ స్వార్థం కోసం ఈ షాపులు పెడుతున్నారు, కానీ వాళ్ళు నియంత్రించలేరు. తల్లిదండ్రులా, వారు ఎప్పుడో వదిలేశారు. పాఠశాలలా, ఎలాగోలాగా ర్యాంకులు ఇచ్చి వాళ్ళ డొనేషన్స్ పెంచుకోవడానికి చూసుకుంటాయి, కానీ వీళ్ళని తీర్చిదిద్దవలసిన అవసరం వారికి లేదు. మరి ఎవరు తీర్చిదిద్దుతారండి మనుషుల్ని, యువతని? మిగిలింది కేవలం మహర్షుల వాక్యాలు, ప్రవచనాలే. ఇదొక్కటే జాతిని తీర్చిదిద్దగల తెలుసుకోండి. అందుకు వీటిలో భ్రమలో పడి నువ్వు తొందరపడుతున్నా కానీ పరిణామం ఒక్కసారి ఆలోచించు. ఇవాళ ఇంద్రియాలు పటిష్టంగా ఉన్నప్పుడు కూడని తిళ్ళు 10 రోజులు తిన్నా ఉండగలవు. అవి ఇంద్రియాలు బలహీనపరుస్తాయి, రుగ్మతుల పాలవుతావు. కనుకనే ఇక్కడ ఈ షాపులు ఎంత నిండిపోతున్నాయో, తర్వాత హాస్పిటల్ బెడ్లు చాలకు అలా నిండిపోతున్నాయి. తెలుసుకోండి ఇక్కడ ఎటుపోతున్నాం. కనుక వేదాంతం మోక్షం కోసమే కాదు, చక్కటి జీవితాన్ని మనం కోల్పోతున్నాం వీటి వల్ల. కనుక వీటిని ఎలా జయించాలి? పర్యంత దుఃఖే క్షణాత్, పరిణామంలో ఉన్న దుఃఖాన్ని ముందే గ్రహించు. నా ముందే తెలిస్తే మానేసేవాడినండి అని అనిపించుకోకుండా జరగబోయేది ముందే గ్రహించి పర్యంత దుఃఖే క్షణ చాలా అవసరమండి. దీన్ని ఫోర్ సైట్ అంటారు, విజన్ అంటారు, ముందు చూపు అంటారు. అరే పెద్ద కంపెనీ మేనేజ్మెంట్లోనే విజన్ ఉండాలి, ఫోర్ సైట్ ఉండాలి. లైఫ్ మేనేజ్మెంట్లో ఫోర్ సైట్ ఉండాలండి. ఇక్కడ దానిలో విజన్ అవసరం చాలా. అందుకే ఇక్కడ గొప్ప మాట ఏం చెప్పారంటే పర్యంత దుఃఖే క్షణాత్. ఈ మాట చాలా విశేషమైనటువంటి మాట. పరిణామ క్రమంలో ఎంత ప్రమాదం తెస్తుందో, జిహ్వా చాపల్యం కానీ కామచాపల్యం కానీ, ఈ రెండు పరిణామంలో ఎంత ప్రమాదకారి.